హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి డే 64 ఆఫ్ బిగ్ బాస్ రివ్యూ గురించి నేనైతే చెప్పాలనుకుంటున్నానండి. అంటే నామినేషన్స్ జరిగింది కదా! నామినేషన్స్ గురించి ఏమేమి జరిగింది, దాని ప్రాసెస్ ఏముంటుంది అనేసి ఈ ఫుల్ వీడియోలో అయితే ఉంటుంది. అంతా అయితే ఏం చెప్పాలనుకోవటం లేదు. జస్ట్ కీ పాయింట్స్ మాత్రం చెప్పేసి నా ఒపీనియన్ ఏంటి అనేసి నేనైతే చెప్దాం అనుకుంటున్నాను. సో, ఇప్పుడైతే మనం రివ్యూలకైతే వెళ్ళిపోదామండి. అంటే ఫస్ట్ నామినేషన్స్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఈ వీక్ నామినేషన్స్‌లో వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా నామినేషన్స్‌లో అయితే ఉన్నారండి. ఉన్నప్పటికీ ఇంకా అందరికీ మామూలుగా 2 మెంబర్స్‌ని చేసేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది కదా! అలా కాకుండా ఈ వీక్ వచ్చేసి 1 మెంబర్‌కి మాత్రమే ఛాన్స్ అయితే ఉంటుంది. వాళ్ళు డిఫెండ్ చేసుకునేదానికి, వీళ్ళు చెప్పేదానికి జస్ట్ 5 మినిట్స్ మాత్రమే టైం అనేది ఉంటుందండి. ఇది మామూలుగా నామినేషన్ ప్రాసెస్. ఇంకా నామినేషన్ అయిన వాళ్ళొచ్చేసి ఇంకా వాటర్ కింద అయితే కూర్చోవాలి. వాళ్ళకైతే మామూలుగా వాటర్ అయితే పడుతూ ఉంటుంది. ఇది మొత్తంగా నామినేషన్ ప్రాసెస్ వచ్చేసి బిగ్ బాస్‌కొచ్చేసి చాలా చిరాకు వచ్చినట్లుందండి. అందుకోసమే ఈ వీక్ నామినేషన్స్‌లో అందరిని అయితే పెట్టేశారు. అందరూ నామినేషన్స్‌లో ఉంటే బావుంటుంది కదా! అందరూ స్ట్రెంత్ ఎలా ఉంటుంది, ఏంటి అని చెప్పేసి బిగ్ బాస్ కూడా అనుకోని అందరిని కూడా నామినేషన్స్‌లో అయితే పెట్టడం జరిగిందండి. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుల్ విషయం అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పటికి 9 వీక్స్ అంటే ఈ వీక్ కూడా ఇమ్యూనిటీ అయితే వచ్చిందిలెండి. ఈ 9 వీక్స్ కూడా ఒక్కసారి కూడా నామినేషన్స్‌లో లేడు కాబట్టి హౌస్‌మేట్స్ అందరూ కూడా కలిసి నామినేషన్స్‌లో పెట్టింటే బావుండేదనేసి నా అభిప్రాయము. ఇమాన్యుల్‌కి కూడా ఛాన్స్ వచ్చింది కాబట్టి నేను నామినేషన్స్‌లో ఉంటాను, నన్ను కూడా ఉంచండి అని చెప్పి నామినేషన్స్‌లో ఉండింటే ఇంకా బావుండేది. అలా కాకుండా నామినేషన్స్ అయితే ఎవరు చేయలేదండి. ఎక్సెప్ట్ బర్నీ గారు మాత్రమే నామినేషన్స్‌లో అయితే ఇమాన్యుల్‌ని అయితే పెట్టారు. హౌస్‌మేట్స్ అందరూ కూడా నామినేషన్స్‌లో ఇమాన్యుల్‌ని పెట్టింటే ఏం జరుగుతుంది? నామినేషన్స్‌లోకి వెళ్తే ఎలా ఉంటుంది? ఆహ్, మామూలుగా ఆ స్ట్రెస్ గానివ్వండి, ఇంకా జనాల్లోకి వెళ్ళి వస్తే ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా నామినేషన్స్‌లో పెట్టింటే ఇమాన్యుల్‌కి బావుండేది. ఒకసారి పెడితే ఏం పోతుంది? మళ్ళీ స్ట్రాంగ్ ప్లేయరే గదా! మళ్ళీ తిరిగొస్తారు గాబట్టి పెట్టింటే బావుండేదనేసి నా అభిప్రాయము. మామూలుగా సందీప్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో 4 వీక్స్ వరకు నామినేషన్స్‌లోకి రాకుండా 5థ్ వీక్ నామినేషన్స్‌లోకి వచ్చారు గాబట్టి ఒకేసారి అయితే ఎలిమినేట్ అయితే అయిపోవడం జరిగింది. అలాగే ఇమాన్యుల్ కూడా జరుగుతుందనేసి అనుకుంటున్నాను నేనైతే. కానీ స్ట్రాంగ్ ప్లేయర్ గాబట్టి జనాల్లోకి వెళ్తే మళ్ళీ తిరిగొస్తారనేసి నమ్మకం అయితే ఉంది. ఒక్కసారి నామినేషన్స్‌లో ఉండింటే బావుండేది అనేసి నా అభిప్రాయము. ఇంకా నాగార్జున సార్ కూడా చెప్పారు. అంటే నామినేషన్స్‌లోకి వెళ్ళొచ్చిండింటే బావుండేదనేసి. ఇమాన్యుల్‌కి కూడా అది ప్లస్ పాయింటే అవుతుందనేసి అనుకుంటున్నాను. అంటే నామినేషన్స్‌లోకి వెళ్తేనే బావుంటుంది. ఇప్పుడు ఎవరెవరు నామినేషన్స్ చేశారు అనేసి ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి కళ్యాణ్. దివ్యాని నామినేషన్ చేసుంటే బావుండేదండి. అలా కాకుండా నిఖిల్‌నైతే నామినేషన్ చేశాడు. దివ్యాని ఎందుకు చేసిండొచ్చు అంటే మామూలుగా తనుజ ఏదైతే జరిగిందో ఫస్ట్ తీయను అని చెప్పేసి మళ్ళా తీసేసింది గదా! ఆ పాయింట్ పెట్టి దివ్యాని నామినేషన్ చేసింటే స్ట్రాంగ్ పాయింట్ అనిపిచ్చేది. అలాగే నామినేషన్స్ కూడా బావుండేది. అలా కాకుండా ఎందుకులే గెలుక్కోవటము మళ్ళా దివ్యాని అని అనుకున్నాడో ఏమో మనకైతే తెలీదు గానీ నిఖిల్‌నైతే నామినేషన్ చేశాడు. ఏ పాయింట్ మీద నామినేషన్ చేశాడంటే, "బ్రో నువ్వు నీ స్ట్రెంగ్త్‌కి తగ్గట్టు నువ్వు ఆడటం లేదు. నీకు మంచి కేపబిలిటీ అనేది ఉంది. దానికి సంబంధించి నువ్వైతే ఆట ఆడటం లేదు. సో, నువ్వెక్కడా కనిపించటం లేదు. నువ్వైతే కొంచెం తక్కువగా కనిపిస్తున్నావు. నేను కూడా ఫస్ట్ 2 వీక్స్‌లో అలాగే ఉన్నాను. మళ్ళా థర్డ్ వీక్ నుంచి బాగా ఇంప్రూవ్ అయినాను. సో, నువ్వు కూడా అలాగే పికప్ అవ్వాలి" అని చెప్పేసి అదే పాయింట్ మీదనే నామినేషన్ అయితే చేస్తున్నాడు. ఇంతకుముందు రాముని కూడా అదే పాయింట్ మీద అయితే నామినేషన్ చేశాడు. ఏంటంటే, "నువ్వెక్కడ కనిపించడం లేదు. నేను కూడా 2 వీక్స్ అలాగే ఉన్నాను. నువ్వు మంచిగా కనిపించాలి" అనే పాయింట్ మీద అయితే నామినేషన్ చేశాడు. అక్కడ నిఖిల్ కూడా మంచిగా డిఫెండ్ చేసుకున్నాడండి. ఏంటంటే, "బ్రో నేను మంచిగానే ఆడుతున్నాను. నా స్ట్రెంగ్త్‌కి తగ్గట్టు నేను ఆడుతున్నానంటే" కళ్యాణ్ ఏమంటాడు, "నీ స్ట్రెంగ్త్‌కి తగ్గట్టు నువ్వు ఆడటం లేదు. ఆడితే ఇంకా నీకే ప్లస్ అవుతుంది" అనే పాయింట్ మీద నామినేషన్ అయితే చేశారండి. నెక్స్ట్ వచ్చేసరికి బర్నీ గారు దివ్యానైతే నామినేషన్ చేశాడు. దివ్యాని ఏ పాయింట్ మీద నామినేషన్ చేశాడంటే, "నీ వల్లే నాకైతే గేమ్ అంతా ఎఫెక్ట్ అవుతుందనేసి అందరూ చెప్తున్నారు. బాండ్స్ అని చెప్పేసి నేను ఒకసారి బయటకు కూడా వెళ్ళేసొచ్చాను. అలాగే నువ్వు నామినేట్ అయితే నాకు బావుంటుంది. నువ్వు కూడా బయటికి వెళ్ళి వస్తే బావుంటుందనే పాయింట్ ఏదైతే చెప్పాడో చాలా చండాలంగా అనిపించిందండి. ఒకసారి బయటికి వెళ్ళిన వాళ్ళు వీళ్ళంటే ఏదో రీ ఎంట్రీ అని చెప్పేసి వచ్చారు కానియండి, వాళ్ళెందుకు మళ్ళా బయటికి పోయిన వాళ్ళు మళ్ళా రాలేరు కదా! అలా కాకుండా నీ వల్లే నా గేమ్ పోతుంది. సో, నిన్నైతే నేను నామినేషన్ చేస్తున్నాను
చేస్తున్నాను అని చెప్పి చేసింటే బాగుండేది. దివ్య వచ్చేసి ఏమడుగుతుంది అప్పుడు, బాండ్స్ అంటే నేను ఒక్కదాన్నే ఉన్నానా, వేరే వాళ్ళు లేరా అంటే బర్నీ గారు ఏమంటారు, టైం వచ్చినప్పుడు నేను అందరికీ చెప్తాను అనే పాయింట్ అయితే రేస్ చేస్తారండి. దివ్య వచ్చేసి నా వల్లే పోయినారు అని మీరు ఎవరంటున్నారంటే చాలా మంది అంటున్నారు, అలాగే నా అభిప్రాయం కూడా అదే, నీ వల్లే నేను బయటికి పోయాను, నీ వల్లే నా గేమ్ అయితే అఫెక్ట్ అవుతుంది, సో దానికి రెస్పాన్సిబిలిటీ నువ్వే కాబట్టి నేనైతే నిన్ను నామినేషన్ చేస్తున్నాను అని చెప్పేసి బర్నీ గారు అయితే చెప్తా ఉంటారండి. దివ్య ఏమంటుంది, దానికి మీరు చెప్తే సరిపోతుంది కదా, దానికి ఇంటి నుంచి బయటకు వెళ్ళే నామినేషన్ వేయాల్సినంత అవసరం లేదు కదా అని చెప్పేసి దివ్య కూడా మంచిగా డిఫెండ్ అయితే చేసుకునిందండి. బర్నీ గారు ఇప్పుడు ఎక్కడో నాకు చాలా బాగా నచ్చాడు, సేఫ్గా ఆడకుండా ఉన్న పాయింట్ ఉన్నట్టు పెట్టి దివ్యానైతే నామినేషన్ చేయడం చాలా మంచిగా అయితే అనిపించింది నాకు. బాండ్స్ అనేసి అంతా ఎక్కడో కూడా విరుక్కపోతున్నాడు అనేసి నా అభిప్రాయం కూడా అది. నెక్స్ట్ వచ్చేసి తనుజ దివ్యాన్ని చేసింటే బాగుండేది. ఎందుకంటే మామూలుగా అక్కడ ఏదైతే కెప్టెన్సీ టాస్క్ నుంచి తీసేసింది కదా, ఆ స్ట్రాంగ్ పాయింట్ని వదిలేసి వేరే వాళ్ళనైతే నామినేషన్ అయితే వేయడం జరిగిందండి. నన్ను కెప్టెన్సీ టాస్క్ నుంచి నువ్వు తీసేసావు కదా, సో నేను అందుకు నిన్ను నామినేషన్ చేస్తున్నాను అని చెప్పేసి స్ట్రాంగ్ పాయింట్ పెట్టి నామినేషన్ చేస్తే బాగుంటుంది. అలా కాకుండా ఎందుకులే ఈమెతో మళ్ళీ గెలుక్కోవడము అన్నట్లుగా చేసి ఆమెను కాకుండా ఎవరిని చేసింది, గౌరవం అయితే చేసింది. ఏంటంటే నీకు ఒక ఐడియా అనేదే లేదు, నువ్వు సపోర్ట్ చేయాలి అంటే ఫస్ట్ సపోర్ట్ చేయాలని నువ్వు వచ్చావు కదా, ఆ సపోర్టర్స్ ఎవరైతే వెళ్ళిపోయారో దాని తర్వాత నువ్వు ఎవరికి సపోర్ట్ చేయకుండా అలాగే గేమ్ అయితే ఆడుతా ఉన్నావు, ఎందుకు ఇదంతా చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి గౌరవం అయితే తనుజ నామినేషన్ అయితే వేయడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి రీతు గౌరవం అయితే నామినేషన్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మ్యానిపులేట్ అందరినీ నువ్వు చాలా బాగా మ్యానిపులేషన్ చేస్తావు, ఏ ఐడియా కూడా లేదు నీకు అసలు, టాస్క్ పరంగా కానీ గేమ్ పరంగా కానీ నీకు ఏ ఇది కూడా లేదు, గ్రూప్లో ఉంటాను అని చెప్పేసి అందరినీ కూడా గ్రూప్ లాగా తీసుకొని వచ్చేసి ఉంటావు, అంతేగానించి ఏం నీ దగ్గర ఏం మ్యాటరే లేదు అన్నట్లుగా అయితే రీతు గౌరవం అయితే నామినేషన్ చేసిందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుల్ బర్నీ గారిని అయితే నామినేషన్ చేస్తాడు. ఏ పాయింట్ మీద నామినేషన్ చేస్తాడంటే, మీరు ఎక్కడో బాండ్స్ అని చెప్పేసి ఎక్కడో ఇరుక్కుపోతున్నారు, మీ గేమ్ బాండ్స్ వల్లనే అంతా కూడా పాడైపోతుంది అని చెప్పేసి ఇమాన్యుల్ అయితే బర్నీ గారిని అయితే నామినేషన్ చేస్తాడండి. బర్నీ కూడా ఇక్కడ చాలా బాగా డిఫెండ్ అయితే చేసుకుంటారు, నా స్ట్రెంత్కి తగ్గట్టు నేనైతే టాస్క్లన్నీ కూడా ఆడుతున్నాను, సో అందుకే కదా నేను ఇన్ని రోజులు సర్వైవ్ అవుతున్నాను, బాండ్స్ అంటే ఏంటి, ఇంకా బాండ్స్ నేను కూడా వదిలేసుకున్నాను అన్నీ అన్నట్లుగా బర్నీ గారు మంచిగానే డిఫెండ్ అయితే చేసుకున్నారండి. వీళ్ళందరూ కూడా మంచి పాయింట్సే పెట్టారు. ఇంకా నిఖిల్ వచ్చేసి రీతుని అయితే నామినేషన్ చేస్తాడు. ఏంటంటే ఏ పాయింట్ మీదంటే, పవన్ తప్ప నీకు అందరూ కూడా వేస్ట్ అన్నట్లుగానే అనిపిస్తుంది, ముఖ్యంగా నేను వేస్ట్ అన్నట్లుగా అనిపిస్తుంది నీకు. దాని తర్వాత వచ్చేసి ఇంకా దివ్య వైల్డ్ కార్డ్స్గా ఉంది కాబట్టి ఆమెకి సపోర్ట్ చేయను నేను, ఆ తర్వాత తనుజాకే సపోర్ట్ చేస్తానన్న పాయింట్ ఏదైతే ఉందో అది నాకు నచ్చలేదు అని చెప్పేసి నిఖిల్ అయితే చెప్తా ఉంటాడు. రీతు కూడా ఇక్కడ మంచిగా డిఫెండ్ చేసుకునిందండి. ఏంటంటే నేను వైల్డ్ కార్డ్స్ అనే పదాన్ని కూడా అసలు ఎత్తలేదు, నీ ఇష్టం అది, నేనైతే అనలేదు అని చెప్పేసి రీతు అయితే డిఫెండ్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి రీతు వచ్చి దివ్యాని అయితే నామినేషన్ చేస్తూ ఉంటుందండి. ఏంటంటే మామూలుగా అందరినీ కూడా మ్యానిపులేట్ చేసింది కదా ట్రైన్ టాస్క్ ఏదైతే ఉందో, ఆ పర్టికులర్ ట్రైన్ టాస్క్లో వచ్చేసి ఇమాన్యుల్ని కానీ సుమన్ శెట్టి గారిని కానీ వీళ్ళిద్దరిని ఆమె చుట్టే తిప్పుకొని ఆమె ఏదనుకుంటే అదే జరుగుతుంది, ఆ తర్వాత వీళ్ళిద్దరికీ చెప్పి కూడా చేయించుకుంటుంది, అంటే నువ్వు ఏదైతే పాయింట్స్ పెడతావో ఆ పాయింట్స్ అన్నీ కూడా పెట్టి వాళ్ళ దగ్గర నుంచి బాణంలాగా అయితే వదిలేస్తావు, నువ్వు మంచి మ్యానిపులేటరు, చాలా బాగా మ్యానిపులేట్ చేస్తున్నావు అందరినీ అని చెప్పేసి రీతు వచ్చేసి దివ్యాన్ని అయితే నామినేషన్ చేసింది. ఇక్కడ దివ్య కూడా మంచిగా అయితే డిఫెండ్ చేసుకునిందండి. ఏంటంటే నేనేం అలాగా చేయలేదు అనేసి చెప్పింది. నెక్స్ట్ వచ్చేసరికి దివ్య గౌరవం అయితే నామినేషన్ చేస్తుందండి. ఏ పాయింట్ మీద అంటే, నీకు ఒక టాస్క్లో కానీ ఒక గేమ్లో కానీ దేంట్లో కూడా క్లారిటీ అనేది లేదు, ఏదైనా నీకు ఒక పని అప్పచెప్తే దాన్ని కూడా సక్సెస్ఫుల్గా నువ్వు ఏ పని కూడా చెయ్యవు అని చెప్పేసి నామినేషన్ అయితే వేస్తుంది. గౌరవ్ వచ్చేసి నేను ఏ పని చేయలేదా, నాకు టాస్క్ అన్నీ కూడా నాకు చాలా బాగా అర్థమవుతున్నాయి అని చెప్పేసి గౌరవ్ అయితే దివ్యాని అయితే డిఫెండ్ అయితే చేసుకుంటాడు. నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి గారు నిఖిల్ని అయితే నామినేషన్ చేస్తాడు. ఏంటంటే నువ్వు ఎక్కడ కూడా ఎవరితో కూడా మింగిల్
అయినట్లు నాకు అనిపించడం లేదు, పెద్దగా ఏం నువ్వు అందరితో కలవటం లేదు, అలాగే కెప్టెన్సీ టాస్క్ నుంచి కూడా నన్ను తీసేసావు, అందుకోసమే నేనైతే నిన్ను నామినేషన్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్తారు సుమన్ శెట్టి గారు. నిఖిల్ వచ్చేసి ఏమంటాడంటే అవును నువ్వు నన్ను కెప్టెన్సీ టాస్క్ నుంచి తీసేశారు కదా మీరు, అందుకోసమే నేనైతే తీసేశాను అన్నప్పుడు సుమన్ శెట్టి గారు నువ్వు ఇదంతా కూడా రివెంజ్ నామినేషనా, నేను తీసేశాను కాబట్టి నువ్వైతే నన్ను తీసేస్తావా అని చెప్పేసి ఇద్దరు కూడా నామినేషన్ అయితే వేసుకుంటారు, డిఫెండ్ అయితే చేసుకుంటారు. ఇదండి నేను క్విక్‌గా అప్డేటు, పెద్దగా లాగ్ ఏం చేయకుండా కీ పాయింట్స్ మాత్రం చెప్పాలనేసి అనుకుంటున్నాను. అలాగే ఈ వీక్ నామినేషన్స్‌లో వచ్చేసి ఒక్క కెప్టెన్ అంటే ఇమాన్యుయల్ తప్ప అందరూ కూడా నామినేషన్స్‌లో అయితే ఉన్నారు. ఇది ఈరోజు నేను ఇవ్వాలనుకున్న రివ్యూ వచ్చేసి. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి లైక్ అయితే చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే అండి. బాయ్.